తామొచ్చి ఏడాది అయింది, ఇది పండగ వేళ అంటున్న కూటమి ఒకవైపు, కాదు ఇది వెన్నుపోటు సర్కార్ ప్రజలను మోసం చేసిందంటున్న వైసీపీ మరోవైపు. ఈ రెండింటిలో ఎవరి వైపు ప్రజలు ఉన్నారు, ఉంటారు? కనీసం ఎవరి ఆలోచనను అంగీకరిస్తున్నారు అంటే ఎవరిది కాదని చెప్పొచ్చు అంటున్నారు. ఎందుకంటే కూటమి పాలన ఏడాది అవుతున్న సందర్భంగా పెద్దగా ఇప్పటి వరకు వ్యతిరేకత లేదు, సంక్షేమం ఆలస్యం అవుతుందనే అభిప్రాయం కూడా వస్తోంది. అయితే ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు తప్పితే ఎదురు తిరిగి ప్రశ్నించేదాకా రాలేదు. అందుకే వైసీపీ వెన్నుపోటు దినం అంటున్నా పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో కూటమి పాలన కూడా పెద్ద అద్భుతంగా ఏమీ లేకపోవడంతో అది పండగ చేసుకోవాలన్న ఊసు కూడా వాళ్లలో లేదు. జగన్ మొదటి నుంచి ఒకటే స్టైల్. 2014లో ఓడిపోయినప్పుడు టీడీపీ సర్కార్ను గుర్తించలేదు, చంద్రబాబు సీఎం అని కూడా ఒప్పుకోలేదు. 2019 వరకు బయట అసెంబ్లీలోనూ ఇంకో 4 ఏళ్లు 3 ఏళ్లు అంటూ నడిపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మళ్ళీ మనదే అంటూ నడిచారు తప్పితే సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది కూడా తక్కువే అని చెప్పాలి. సేమ్ ఇప్పుడు కూడా 2024లో ఓడిపోయిన నాటి నుంచి అదే స్టైల్ చూపిస్తున్నారు. మళ్ళీ వచ్చేది మనమే, ఏ కేసులకు భయపడొద్దు, ఇంతకు రెట్టింపు చేద్దాం, ఎవరిని వదిలిపెట్టొద్దు అనే మాటలు చెప్తూ తన పార్టీ కార్యకర్తలకు, క్యాడర్కు, నేతలకు అధైర్యపడకుండా బూస్టప్ ఇచ్చే పనిలో ఉన్నారు జగన్. అందుకే కూటమి సర్కార్ ఏం చేసిందనేటువంటి మాట కూడా చెప్పకుండా అది వెన్నుపోటు ప్రభుత్వం అనే లేబుల్ వేసి నిరసన కార్యక్రమం పెట్టారు. దీన్ని ప్రజలైతే పట్టించుకోవటం లేదు. వైసీపీ కార్యకర్తలు, నేతలు యాక్టివ్ అయి రోడ్డెక్కడానికి ఇది ఉపయోగపడిందనే చెప్పాలి. కేసుల భయంలోనూ అధికారం కోల్పోయామనే బాధలోనూ నిస్తేజంగా, నీరసంగా ఉన్న పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం ఎఫెక్ట్తో కాస్త ఉత్సాహపడినట్లే కనిపిస్తున్నారు. ఇక కూటమి పార్టీలైతే తమ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్తూ సంబురాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. ఇక్కడ కూడా సంబరాలు పార్టీ నేతలు, క్యాడర్కే తప్ప ప్రజలకు పట్టలేదు. జగన్ సర్కార్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా పాలన అందించామని కూటమి నేతలు, కార్యకర్తలు చెప్తున్నారు. హామీలు ఏం అమలు చేశామో, అభివృద్ధి ఎలా చేస్తున్నామో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి నేతలు క్యాడర్కు చెప్తున్నారు. అయితే అది అంత ఎఫెక్టివ్గా అయితే నడవటం లేదు. ఇప్పటికే మహానాడు కార్యక్రమంతో అదే ఫ్లేవర్ వచ్చినందున ఇప్పుడు ప్రత్యేకంగా అంతగా చేయటం లేదని అంటున్నారు టీడీపీ నేతలు. జనసేన క్యాడర్ మాత్రం ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో సంబురాలు నిర్వహించారు. బీజేపీ అయితే అసలు ఎలాంటి కార్యక్రమాలేమీ పెట్టుకోలేదు. అలా ఏడాది అయిన సందర్భాన్ని ఇరు వర్గాలు పొలిటికల్గా యూజ్ చేసుకోవటానికే చూసినట్లు అర్థమవుతోంది. ప్రజలు మాత్రం ఇంకెలాంటి పరిణామాలు జరుగుతాయో, కూటమి పాలన ఇంకెలా ఉండబోతోందో అని ఎదురు చూస్తున్నారు. కూటమికి ఇంకా సమయం ఇచ్చి వేచి చూడాలనే ధోరణి కనిపిస్తోంది. ఎమ్మెల్యేల అవినీతిపై మాత్రం గట్టిగానే మండిపడుతున్నారు. అభివృద్ధి పనులైతే చెప్పింది చెప్పినట్లు చేయాలని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు కూడా ఆలస్యం లేకుండా అమలు చేయాలంటున్నారు. అటు జగన్ కార్యక్రమాలను కూడా పరిశీలిస్తున్నారు తప్ప ఎలాంటి అభిప్రాయం ప్రజలు బయట వేయటం లేదు.